ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అహ్మదాబాద్ దగ్గర ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ అనేది కుప్పకూలి, ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 242 మంది బ్యాడ్లీ బర్న్ట్, కాలిపోయారనమాట. ఇది ఒక చాలా బాధాకర విషయం అని చెప్పుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎయిర్ ఇండియా స్టాక్స్ కావచ్చు, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బిజినెస్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇవాళ మనతో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. ఈ విషయం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. అవునండి. సో ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ లో. అయితే దీనికి సంబంధించి మీరేమంటారు? అట్ ది సేమ్ టైం స్టాక్స్ గురించి. నిజమేండి. అసలు యాక్చువల్ గా ప్లేన్ ల్యాండింగ్ మన వీడియోలో చూస్తుంటే కూడా అసలు ఏమైంది తెలియదు. 1 minute లోనే అంతా జరిగిపోయింది. గాలిలో ప్రాణాలు అదే జరిగిపోయింది. చాలా వరకు ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చాక ఈ యొక్క సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా తీసుకుంటున్నారు. అంతకు ముందు మనకి ఈ మధ్య కాలంలో 10 years లో ఎప్పుడు జరగలేదు. ఎక్కువ లేవు రేర్ అని విన్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ప్రైవేట్ ఎయిర్లైన్స్ రావటం వల్ల వాళ్ళ యొక్క రిప్యుటేషన్ పాడైపోతుంది కదా. అందుకని వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ చేశారు. దానివల్ల ఎక్కువ మంది ఇండస్ట్రీకి ఇప్పుడు మనం అందరం కూడా ఫ్లైట్స్ జర్నీ తక్కువ రేట్ లో కూడా సామాన్యుడికి ఎప్పటి రేట్ లో పెట్టారు కాబట్టి ఎక్కువ మంది జర్నీ చేస్తున్నాం. అంతకు ముందు మీరు 10 years బ్యాక్ చూసుకుంటే ఇంత అసలు ఫ్లైట్లు లేవు, ఇన్ని ఫ్లైట్స్ ఇన్ని రూట్స్ లేవు. బట్ ఇలాంటిది ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొంత అపనమ్మకం అయితే వస్తుంది. నిజంగా మనం ఫ్లైట్ లో జర్నీ చేయాలంటే కంఫర్ట్స్ ఉన్నాయి కానీ అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఇదేంటంటే ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం అందరికీ కూడా ఎఫెక్ట్ అయిపోయే సిచ్యుయేషన్ జరుగుతుంటాయి. అవును. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మిస్ఫేర్ అవుతూ ఉంటాయి. సో మనం కమింగ్ బ్యాక్ ఈ ఇండస్ట్రీ మొత్తానికి వస్తే ఇప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ ఏమన్నాయంటే ఇండిగో మనకి లిస్టింగ్ లో ఉంది, అలాగే జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్ లో ఉంది. సో వీటన్నిటికీ ఏమవుతున్నాయంటే ఆ షేర్స్ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ప్రెసెంట్ ఒక ప్యానిక్ లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవునా? బట్ ఓవరాల్ గా అంటే ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయిందని ట్రైన్ మానలేం కదా, ఉన్న అవే కాబట్టి అదే బాధ జరిగిన వెంటనే అందరి మనసులో వచ్చే ఒక భయమే. అది భయమే. నెక్స్ట్ టైం వెళ్ళాలి అంటే భయపడుతూ ఉంటాం. మేబీ కొన్ని రోజులు ఇది కొనసాగుతూ ఎఫెక్ట్ ఉంటుంది. సో అయితే ఏమంటే ఒక్కోసారి మీరు అన్నట్టు ఇప్పుడు ఒక రోజులో దాదాపు ఒక 1000 ఫ్లైట్లు వెళ్తుంటే మనకి యావరేజ్ మనకి వచ్చే రిస్క్ అనేది జస్ట్ 0.01 అనమాట. గ్రేట్ అనే చెప్పుకోవాలి. చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో ఎప్పుడో జరుగుతాయి ఒక్కోసారి, అవి బ్యాడ్ డేస్ అనుకోవాలి. బట్ మూవ్ ఆన్ అవటమే. సో దీన్ని ఇలా జరిగిందని ఇంకా మళ్ళీ జరుగుతుందా అని అనడానికి లేదు. సో అంటే మనకి ఏమైందంటే ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ ఈ మధ్య ఎక్కువ ఇలాంటి బ్యాడ్ జరుగుతుంది. అంతకుముందు మనకి అసలు పహల్గామ్ దాడి కూడా హ్యాపీగా టూరిజం వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయి. సో ఈ మధ్య ఇలాంటివి ఏమవుతున్నాయంటే ఇండియాని ఒక రకంగా ఏదన్నా పట్టి పీడిస్తున్నట్టు అనిపిస్తుంది ఒక గ్రోత్ ని. సో ఇవన్నీ కరోనా కావచ్చు, కరోనా గ్రోత్ ని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఇవి. సో ఇండస్ట్రీ కూడా ఇప్పుడు అక్కడ టూరిజం ఎలా అయితే ఎఫెక్ట్ అయ్యి అంత ఇప్పటిదాకా బాగున్న టూరిజం, ఒక మంచి రెవెన్యూ వచ్చే టూరిజం సడన్ గా ఆగిపోయింది చిన్న బ్యాడ్ న్యూస్ తో. ఎవరు వెళ్ళాలన్నా భయపడతారు ఆబ్వియస్ గా. సేమ్ అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ కూడా మళ్ళీ ఇండియన్ ఏవియేషన్ లో జరగడం అనేది కొంచెం బాధాకరమే. కాకపోతే ఏంటంటే ఆ కొంచెం ఇవి 0.01% అనమాట. చాలా రేర్ గా జరుగుతాయి కాబట్టి ఎవరు పెద్దగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫ్లైట్లు మామూలుగానే వెళ్తాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన సుమన్ టీవీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ అట్ ది సేమ్ టైం సో దీనికి సంబంధించిన స్టాక్ అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఎయిర్లైన్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి కూడా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తూ ఉన్నారు. సో డోంట్ వరీ. సో మళ్ళీ అగైన్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. యా. సో గైస్, దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.